హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ, మన అకాడమీ. ఈరోజు మనం 7th జూలై కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోయే ముందు మీ అందరికీ తెలుసు, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అభ్యర్థుల కోసం, ముఖ్యంగా గ్రూప్ 2 అభ్యర్థుల కోసం ఆఫ్లైన్ ఆన్లైన్ బ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి. ఆఫ్లైన్ అయితే నెల్లూరు అండ్ హైదరాబాద్లో, ఆన్లైన్లో మీరు యాప్లో చూడొచ్చు. అంతేకాకుండా ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు అండ్ బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ కోసం అరిథమెటిక్ అండ్ రీజనింగ్ సపరేట్ బ్యాచెస్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇవి కూడా ఆఫ్లైన్లో ఆన్లైన్లో రెండు విధాల మీరు ఈ కోర్సెస్ని యాక్సెస్ చేయొచ్చు. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కావాలన్నా, మీరు అడ్మిషన్ తీసుకోవాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి లేదా మెసేజ్ చేసి మీ డీటెయిల్స్ లేదా కోర్సుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీరు కనుక్కోవచ్చు. హూ హ్యాస్ లాంచ్డ్ నిపుణ్ భారత్ ప్రోగ్రామ్? ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లోని క్వశ్చన్స్ చూద్దాం. నిపుణ్ భారత్ ప్రోగ్రామ్ని ఎవరు లాంచ్ చేశారు? సో మనం చూసాం, ఏసర్ ఫైండింగ్స్ ప్రకారం స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో 4 నుంచి 8 ఏళ్ల వయసు గల పిల్లలు దాదాపు 25% మంది కావాల్సినటువంటి కాగ్నిటివ్ అండ్ న్యూమరసీ స్కిల్స్ లేవని చెప్పి మాట్లాడుకున్నాం. కాగ్నిటివ్ స్కిల్స్ అంటే ఏ విషయాన్నైనా అర్థం చేసుకొని దాన్ని అనలైజ్ చేయడం. న్యూమరసీ స్కిల్స్ అంటే నంబర్స్తో వాళ్ళు చేయాల్సినటువంటి అడిషన్స్ కావచ్చు, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, ఇలాంటి స్కిల్స్ కూడా లేకుండా ఉన్నారు. అంతేకాకుండా చాలామందికి చదవడం కూడా రావట్లేదు. ఇప్పుడు 3rd క్లాస్ పిల్లలు చూసుకుంటే వాళ్ళు కేవలం 8% మంది మాత్రమే వాళ్ళ స్టాండర్డ్ కంటే 2 స్టాండర్డ్స్ అంటే 2 తరగతులు దిగువ ఉన్నటువంటి పుస్తకాలను మాత్రమే చదవగలుగుతున్నారు. సో ఇలా రకరకాల ఫైండింగ్స్ చెప్పింది ఏసర్. దీన్ని ఓవర్కమ్ చేయడం కోసం భారత ప్రభుత్వం నిపుణ్ భారత్ అనేటువంటి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసిందని మనం నిన్న డిస్కస్ చేసాం. అయితే ఇది ఎడ్యుకేషన్కి సంబంధించింది కాబట్టి ఎవరు లాంచ్ చేసి ఉంటారని మీరు గెస్ చేయొచ్చు. రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారు. హూ ఈజ్ హీ ఈజ్ అవర్ ఎడ్యుకేషన్ మినిస్టర్. మన కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారు లాంచ్ చేశారు నిపుణ్ భారత్ ప్రోగ్రామ్ని. అండ్ వాట్ ఈస్ ద ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ టార్గెట్ ఫర్ మైక్రో ఎంటర్ప్రైజెస్ యాజ్ మ్యాండేటెడ్ బై ఆర్బీఐ? ఇది కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి డైరెక్ట్గా ఉన్నటువంటి కాన్సెప్ట్ కాదు, బట్ కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్ కాన్సెప్ట్. మీ అందరికీ తెలుసు, కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్గా స్టాటిక్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. మనము మైక్రో ఎంటర్ప్రైజెస్ ఈ మధ్య వార్తల్లో ఉన్నాయి. దేనికి సంబంధించి? రీటైల్ అండ్ హోల్సేల్ సెక్టార్స్ లేదా రీటైల్ అండ్ హోల్సేల్ వర్తకులు ఎవరైతే ఉంటారో వీళ్ళని కూడా ఎంఎస్ఎంఈ రంగంలోకి చేర్చారు. వీళ్ళని ఎంఎస్ఎంఈ రంగంలోకి చేర్చడం వల్ల ప్రధానమైనటువంటి లాభం ఏంటని డిస్కస్ చేసాం. ప్రయారిటీ సెక్టార్ లెండింగ్లోకి వస్తారు. బ్యాంక్స్ ఏవైతే ప్రయారిటీ సెక్టార్ లెండింగ్లో 40% ఇవ్వాల్సి ఉంటుందో అందులో ఎంఎస్ఎంఈలకు కూడా భాగం ఉంది. ఎంఎస్ఎంఈలోకి రీటైల్ అండ్ హోల్సేల్ సెక్టార్ ట్రేడర్స్ని చేర్చడం ద్వారా వాళ్ళు కూడా ప్రయారిటీ సెక్టార్ లెండింగ్కి ఎలిజిబుల్ అవుతారు అని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే ఈ ఎంఎస్ఎంఈ మైక్రో ఎంటర్ప్రైజెస్కి ఆర్బీఐ ప్రకారం ప్రయారిటీ సెక్టార్ లెండింగ్లో ఎంత శాతం ఉండాలి? వెరీ ఇంపార్టెంట్, 7.5%. 7.5% లోన్స్ ఎంఎస్ఎంఈలకి ఇవ్వాల్సి ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. ద 4th of July ఈజ్ ద యాన్యువల్ సెలబ్రేషన్ ఆఫ్ నేషన్హుడ్ ఆఫ్ విచ్ కంట్రీ? ఏ దేశం యొక్క స్వతంత్ర దినోత్సవాన్ని జూలై 4న జరుపుకుంటారు ప్రతి సంవత్సరం? ఏ దేశం? వెరీ ఇంపార్టెంట్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యుఎస్ఏ ఎప్పుడు స్వతంత్రాన్ని పొందింది? జూలై 4, 1776. వెరీ ఇంపార్టెంట్. హూ వన్ ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రీ? ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రీతో పాటు ఇంకా 4 అంటే మొత్తం 5 గ్రాండ్ ప్రీని గెలుచుకున్నారు అని మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. ఎవరతను? మ్యాక్స్ వర్స్టప్పన్. మ్యాక్స్ వర్స్టప్పన్ యొక్క నేషనాలిటీ ఏంటి? నెదర్లాండ్స్ లేదా డచ్. మ్యాక్స్ వర్స్టప్పన్ యొక్క టీం ఏంటి? రెడ్ బుల్ రేసింగ్ అని చెప్పి డిస్కస్ చేశాం. ఇంకొక అతను లూయిస్ హ్యామిల్టన్ యొక్క టీం ఏంటి? మర్సిడెస్. హూ వన్ కామన్వెల్త్ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డ్ ఫ్రమ్ యూకే గవర్నమెంట్? యూకే గవర్నమెంట్ నుంచి కామన్వెల్త్ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డుని హైదరాబాద్కు చెందినటువంటి సయ్యద్ ఉస్మాన్ అజార్ మక్సూసి గెలుచుకున్నారు. సో ఆయన ఆకలికి మతం లేదు అన్నటువంటి ఆయన ప్రోగ్రాం ద్వారా దాదాపు 1500 మందికి ప్రతిరోజు అన్నాన్ని పెడుతున్నారు, వాళ్ళ యొక్క ఆకలిని తీరుస్తున్నారు. సో అందుకు గాను అతనికి కామన్వెల్త్ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డ్ని యూకే గవర్నమెంట్ ప్రదానం చేసిందని చెప్పి నిన్న డిస్కస్ చేసుకున్నాం. సో ఈరోజు ప్రధానంగా వార్తల్లో ఉన్నటువంటి అంశం 8 మంది కొత్త గవర్నర్లను అపాయింట్ చేశారు. ఆల్రెడీ ఉన్న గవర్నర్లని కొంతమందిని ట్రాన్స్ఫర్ చేశారు, ఇంకా కొత్త గవర్నర్స్ని కూడా అపాయింట్ చేశారు. సో వాళ్ళెవరు, ఆ లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం.
సో ఇది హిందూ నుంచి తీసుకున్నటువంటి స్నిప్పెట్ అనమాట. సో ఇందులో మనం చూస్తే తవార్చంద్ గెహ్లాట్ గారు ప్రధానంగా, సో ఈయన మనందరికీ తెలుసు యూనియన్ మినిస్టర్గా ఉన్నారు, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖకి మంత్రిగా ఉన్నారు తవార్చంద్ గెహ్లాట్ గారు. అయితే ఇప్పుడు ఈయన్ని కర్ణాటక రాష్ట్రానికి గవర్నర్గా అపాయింట్ చేశారు. అండ్ హూ ఈజ్ ద సీఎం ఆఫ్ కర్ణాటక? యడ్యూరప్ప గారు, వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా హరిబాబు కంభంపాటి. హరిబాబు కంభంపాటి చాలా ఇంపార్టెంట్ అవుతుంది మీ ఎగ్జామ్స్కి. ఎందుకు? ఈయన మన తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి పర్సన్ కాబట్టి, తెలుగు వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వ్యక్తి. హరిబాబు కంభంపాటి గవర్నర్ ఆఫ్ మిజోరాంగా అపాయింట్ కాబడ్డారు. పిఎస్ శ్రీధరన్ పిల్లై, ఈయన ఇంతకుముందు మిజోరాం గవర్నర్గా ఉన్నారు. ఆయన స్థానంలోనే హరిబాబు కంభంపాటి గారు వచ్చారు ఇప్పుడు. కాబట్టి పిఎస్ శ్రీధరన్ పిల్లైని గోవాకి గవర్నర్గా అపాయింట్ చేయబడ్డారు. సో మనము ఈ లిస్ట్ అన్ని సపరేట్గా కూడా చూస్తాం క్లియర్గా. మీకు ఏ రాష్ట్రానికి ప్రస్తుతానికి ఏ గవర్నర్ ఉన్నారో కూడా ప్రస్తుతానికంటే విత్ ఎఫెక్టివ్ ఫ్రమ్ దిస్ ఆర్డర్, ఈ 8 మంది ఆర్డర్స్ తర్వాత కొత్త గవర్నర్లు ఎవరు, ఆ రాష్ట్రాలు ఏంటో ఒక లిస్టుగా క్లియర్గా చూస్తాం. ఇక్కడ మీకు ఇంతకుముందు ఏ రాష్ట్రానికి ఉన్నారు, తర్వాత ఇప్పుడు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారు అన్నటువంటి ఉద్దేశం చెప్పడం కోసం మాత్రమే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సత్యదేవ్ నారాయణ్ ఆర్య, మీ అందరూ ఎప్పుడు వింటూ ఉన్నారు, హర్యానాకి ఈయన గవర్నర్గా ప్రస్తుతానికి ఉన్నారు, కానీ ఈయన ట్రాన్స్ఫర్ చేసి త్రిపుర గవర్నర్గా అపాయింట్ చేశారు. సత్యదేవ్ నారాయణ్ ఆర్య త్రిపురకి గవర్నర్. రమేష్ బైస్, ఈయన త్రిపుర ఉన్నారు గవర్నర్గా, ఈయన స్థానంలో సత్యదేవ్ నారాయణ్ ఆర్య వచ్చారు. ఈయన ఇప్పుడు జార్ఖండ్కి గవర్నర్గా అపాయింట్ చేయబడ్డారు. బండారు దత్తాత్రేయ, మన తెలుగువాడు, తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి బండారు దత్తాత్రేయ ఇంతవరకు కూడా హిమాచల్ ప్రదేశ్కి గవర్నర్గా ఉన్నారు. ఆయన ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి హర్యానా గవర్నర్గా అపాయింట్ కాబడ్డారు. మంగూభాయ్ ఛగన్భాయ్ పటేల్, ఈయన మధ్యప్రదేశ్కి గవర్నర్గా కొత్తగా నియమింపబడ్డారు. తవార్చంద్ గెహ్లాట్ గారు కొత్తగా నియమింపబడ్డారు. హరిబాబు కంభంపాటి కొత్తగా మిజోరాంకి గవర్నర్గా నియమింపబడ్డారు. అంతేకాకుండా మంగూభాయ్ ఛగన్భాయ్ పటేల్, ఈయన కూడా కొత్తగా మధ్యప్రదేశ్కి గవర్నర్గా నియమింపబడ్డారు. రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, ఈయన కూడా కొత్త అపాయింట్మెంట్, ఇది కూడా హిమాచల్ ప్రదేశ్కి గవర్నర్గా అపాయింట్ కాబడ్డారు. ఇంతకుముందు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఎవరున్నారు? బండారు దత్తాత్రేయ. సో లిస్టు చూస్తే మీరు ఇప్పుడున్నటువంటి కొత్త గవర్నర్స్ ఎవరు? తవార్చంద్ గెహ్లాట్, ఈయన మినిస్ట్రీ నుంచి వెళ్ళిపోయి కర్ణాటక గవర్నర్గా. హరిబాబు కంభంపాటి మిజోరాం, ఇతను మన తెలుగు వ్యక్తి. పిఎస్ శ్రీధరన్ పిల్లై గోవా. సత్యదేవ్ నారాయణ ఆర్య త్రిపుర. రమేష్ బైస్ జార్ఖండ్. బండారు దత్తాత్రేయ మన తెలుగు వ్యక్తి, హర్యానా, ఇంతకుముందు హిమాచల్ ప్రదేశ్ ఈయన. మంగూభాయ్ ఛగన్భాయ్ పటేల్ మధ్యప్రదేశ్, కొత్త అపాయింట్మెంట్. రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ హిమాచల్ ప్రదేశ్. ఇప్పుడు ఇంతకుముందు ఏ రాష్ట్రానికి వీళ్ళు గవర్నర్స్గా ఉన్నారు అని అడిగే అవకాశం చాలా చాలా తక్కువ. కొత్తగా ఇప్పుడు ఏ రాష్ట్రాలకు వీళ్ళు గవర్నర్గా ఉన్నారు అనేది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. తెలుగు మీడియం వాళ్ళ కోసం వాళ్ళ గవర్నర్స్ల పేర్లు, వాళ్ళు ఏ రాష్ట్రానికి గవర్నర్స్గా ఉన్నారు అండ్ వాళ్ళ సొంత రాష్ట్రం ఏది కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇది ఈనాడు నుంచి తీసుకున్నాను. సో ఇది ఒకసారి మీరు చూడండి. మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్, ఇది ఒక రెవల్యూషన్ అని చెప్తున్నారు నరేంద్ర మోడీ గారు. అంటే ఈ ప్రభుత్వం కొత్తగా ఒక మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేసింది. ఇంతవరకు వీళ్ళు ఏం చేశారంటే ఉన్న మంత్రిత్వ శాఖలను కలిపేసి కొత్త మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు తప్ప కొత్తగా మంత్రిత్వ శాఖను ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. ఇంతకుముందు మినిస్ట్రీ ఆఫ్ జలశక్తిని రకరకాల వాటర్ రిలేటెడ్ మంత్రిత్వ శాఖలను కలిపేసి మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి అని పెట్టారు. సో అలా చేశారు తప్ప మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అనేటువంటిది వాటికి భిన్నంగా ఒక కొత్త మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు మోడీ గవర్నమెంట్. ఎందుకు దీన్ని వీళ్ళు రెవల్యూషన్, విప్లవాత్మకమైనటువంటి మార్పు అని చెప్తున్నారు అంటే సహకార సంఘాల పాత్ర చాలా ఎక్కువగా ఉంది మన దేశం యొక్క డెవలప్మెంట్లో, అభివృద్ధిలో. అంతేకాకుండా నిపుణులు ఏం చెప్తున్నారు అంటే ప్రతి రంగంలో, ముఖ్యంగా వ్యవసాయ రంగంలో సహకార సంఘాలను కనుక మనం ప్రోత్సహించినట్లయితే వ్యవసాయాన్ని ఒక లాభదాయకమైనటువంటి రంగంగా, లాభదాయకమైనటువంటి వ్యాపారంగా మార్చొచ్చు అని చెప్పి చాలామంది చెప్తున్నారు. సో అందుకోసం మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ ఎస్టాబ్లిష్ చేశారు మోడీ గవర్నమెంట్. వీళ్ళ యొక్క విజన్ ఏంటి అంటే సహకార్ సే సమృద్ధి, పేరులో ఉన్నట్లే సహకారం వల్ల సమృద్ధిని మనం ఆర్జించవచ్చు. అంతే. ఇప్పుడు మీరు క్లియర్గా మీకు సహకార సంఘాలు అంటే తెలిసే ఉంటుంది. ఒక
10 మంది 20 మంది లేదా ఎంతమంది అయినా సరే గ్రామం అంతా కూడా సహకార సంఘంగా ఏర్పడచ్చు. వాళ్ళందరూ కలిసి ఆ పర్టికులర్ వ్యాపారం కానీ వ్యవసాయం కానీ చేస్తారు. వాటిలో వచ్చేటువంటి కష్ట నష్టాలు పంచుకుంటారు. వాటిని వీళ్ళ స్కేల్ ఎక్కువగా ఉండడం వల్ల, అంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ప్రొడక్షన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ ఉత్పత్తి అయినటువంటి ఏదైనా ప్రొడక్ట్స్ కానీ లేదా పండినటువంటి పంట కానీ వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోవచ్చు ఏ మార్కెట్కి అమ్మాలి అని చెప్పి. అదే 1 ఎకరం 2 ఎకరాలు ఉన్నటువంటి రైతు అయితే అతనికి చాయిస్ ఏమీ ఉండదు. ఎవరైతే దళారి వస్తాడో అతను ఎంత రేట్ అడుగుతాడో అంత రేట్కే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి అడ్వాంటేజ్ ఆఫ్ స్కేలింగ్ ఉంటుందన్నమాట. సో వీళ్ళు పెద్ద మొత్తంలో ఉండడం వల్ల వీళ్ళకి ఒక అడ్వాంటేజ్ వస్తుంది. దాన్ని వీళ్ళు ఎన్కాష్ చేసుకోవచ్చు. ఈ రకంగా సహకార సంఘాలు రైతు కానీ లేదా ఏదైనా ఒక ఉత్పత్తిదారు యొక్క లాభాన్ని పెంపొందించడంలో తోడ్పడతాయి. సో ఆ రకంగా సహకార్ సే సమృద్ధి అనేటువంటి విజన్తో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్. దేశంలో సహకార ఉద్యమాన్ని బలపరచడానికి అడ్మినిస్ట్రేటివ్, లీగల్ అండ్ పాలసీ ఫ్రేమ్వర్క్. సో ఈ విధంగా వీళ్ళు ఏం చేయదలుచుకున్నారంటే మల్టీ స్టేట్ కోఆపరేటివ్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఉన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని పెంపొందించి, అంటే ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలన్నా దాన్ని నడిపించాలన్నా ఉండాల్సినటువంటి సానుకూల పరిస్థితులను పెంపొందిస్తూ మల్టీ స్టేట్ కోఆపరేటివ్స్ని కూడా ఎంకరేజ్ చేయాలనుకుంటున్నారు భారత ప్రభుత్వం. సో వెరీ ఇంపార్టెంట్, మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి న్యూస్. ఫ్లాగ్ బేరర్స్ ఆఫ్ ఒలింపిక్స్. మనము ఇంతకుముందు చూసాం పారాలింపిక్స్కి ఫ్లాగ్ బేరర్ ఎవరు అని చెప్పి. నిన్న క్వశ్చన్గా కూడా చూసాం. సో కమెంట్ చేయండి, హూ ఈజ్ ద ఫ్లాగ్ బేరర్ ఆఫ్ పారాలింపిక్స్. అతను తమిళనాడు చెందినటువంటి వ్యక్తి అని కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే పారాలింపిక్స్ కాకుండా ఒలింపిక్స్కి ఫ్లాగ్ బేరర్స్ ఎవరు? ఈసారి 2 ఫ్లాగ్ బేరర్స్గా నియమింపబడ్డారు. మొట్టమొదటిసారి అనమాట. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఒకరే ఫ్లాగ్ బేరర్ ఉండేవారు. ఈసారి 2 ఫ్లాగ్ బేరర్స్. ఎందుకు? జెండర్ ప్యారిటీ, లింగ సమానత్వాన్ని ఎంకరేజ్ చేయడం కోసం. అంటే ఆడ మగ సమానం కాబట్టి ఒక మేల్ ఒక ఫీమేల్ ఫ్లాగ్ బేరర్స్ ఉండాలని చెప్పి ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భారత ప్రభుత్వంలో ఫ్లాగ్ బేరర్స్ని అపాయింట్ చేసేది ఏంటి? ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్. ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్. ఎవరిక్కడ ఇమేజ్లో ఉన్నటువంటి పర్సన్? మేరీ కామ్. ఇతనెవరు? మన్ప్రీత్ సింగ్. సో వీళ్ళిద్దరూ కూడా ఫ్లాగ్ బేరర్స్ ఆఫ్ ఇండియాస్ కంటింజెంట్ ఇన్ టోక్యో ఒలింపిక్స్. ఎప్పుడు జరగబోతున్నాయి టోక్యో ఒలింపిక్స్? ఈ నెల 23, జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు. మరి ఆగస్టు 8న ముగుస్తున్నాయి, 23న స్టార్ట్ అవుతున్నాయి. వీళ్ళు ఫ్లాగ్ బేరర్స్ 23న మొదలయ్యేటువంటి కార్యక్రమం ఉంటుంది కదా, టోక్యో ఒలింపిక్స్ మొదలయ్యేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి వీళ్ళు పతాకధారులుగా ఫ్లాగ్ బేరర్స్గా ఉంటారు. మరి ఆగస్టు 8న ముగిసేటువంటి కార్యక్రమానికి బజరంగ్ పునియా పతాకధారిగా ఉంటాడు. సో ముగింపు కార్యక్రమం, క్లోజింగ్ సెరమనీ ఆఫ్ టోక్యో ఒలింపిక్స్కి హూ విల్ బి ద ఫ్లాగ్ బేరర్? ఎవరు పతాకధారిగా ఉంటారు? బజరంగ్ పునియా. So Mary Kom and Manpreet Singh to be India's flag bearers at the opening ceremony of Tokyo Olympics. మేరీ కామ్ 6 సార్లు ప్రపంచ విజేతగా నిలిచినటువంటి బాక్సర్, మీ అందరికీ తెలుసు. మన్ప్రీత్ సింగ్ ఇండియా హాకీ టీం ఏదైతే టోక్యో ఒలింపిక్స్కి వెళ్తుందో దానికి స్కిప్పర్గా అంటే కెప్టెన్గా కూడా నియమింపబడ్డారని మనం మాట్లాడుకున్నాం. సో మన్ప్రీత్ సింగ్ ఈజ్ మెన్స్ హాకీ టీమ్ కెప్టెన్ ఆఫ్ ఇండియా. అండ్ మెన్స్ హాకీ టీం కెప్టెన్ గురించి మాట్లాడుకున్నప్పుడు హూ ఇస్ ద విమెన్స్ హాకీ టీం కెప్టెన్? రాణి రాంపాల్. సో ఈ విషయం కూడా మనం క్లియర్గా ఇంతకుముందు డిస్కస్ చేశాం. సెక్షన్ 66A ఆఫ్ ఐటీ యాక్ట్, ఇది వార్తల్లో ఉంది. ఎందుకు సెక్షన్ 66A ఆఫ్ ఐటీ యాక్ట్ వార్తల్లో ఉందంటే సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించింది. దానికి సంబంధించి నోటీసులు కూడా జారీ చేసింది. ఎందుకోసం? సెక్షన్ 66A ఆఫ్ ఐటీ యాక్ట్ని మేము చాలా సంవత్సరాల క్రితమే రద్దు చేశాము. రద్దు చేసినటువంటి తీర్పు కూడా ఉంది. కానీ ఆ తీర్పును అమలు చేయడంలో మీరు ఎందుకు ఇంత జాప్యం వహిస్తున్నారు? ఇప్పటికీ కూడా ఎందుకు చాలామంది సెక్షన్ 66A ఆఫ్ ఐటీ యాక్ట్ కింద బుక్ చేయబడుతున్నారు పోలీసుల చేత? అసలు ఏంటి సెక్షన్ 66A ఆఫ్ ఐటీ యాక్ట్? ఐటీ యాక్ట్లో ఉన్నటువంటి ఈ చట్టం ద్వారా ఎవరైనా సోషల్ మీడియాలో అబ్యూజివ్ మెసేజెస్ కానీ అఫెన్సివ్ మెసేజెస్ కానీ పంపడం కానీ లేదా పోస్ట్ చేయడం కానీ చేస్తే అలాంటి వాళ్ళను ఈ చట్టంలోని ఈ సెక్షన్ కింద బుక్ చేసి అరెస్ట్ చేస్తారు. అసలు ఏ కేసులో ఈ సెక్షన్ని కొట్టివేయడం జరిగింది? ఇది కూడా ఇంపార్టెంట్. శ్రేయా సింఘాల్
శ్రేయా సింఘాల్ కేసులో సెక్షన్ 66A కొట్టివేయడం జరిగింది సుప్రీం కోర్ట్. ఎప్పుడు ఈ జడ్జిమెంట్ వచ్చింది? 2015 ఫిబ్రవరిలోనే తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఆ తర్వాత 2019లోనే అన్ని రాష్ట్రాలకు ఆ తీర్పును కూడా పంపించి మీరందరూ కూడా అందరూ పోలీసులకి, అన్ని పోలీస్ స్టేషన్స్కి ఇన్ఫామ్ చేయండి, ఎవరిని కూడా ఈ సెక్షన్ కింద బుక్ చేయకూడదు అని చెప్పింది. అయితే పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనేటువంటి NGO ఇప్పుడు కేసు వేసింది. ఈ పిల్ ప్రకారం సుప్రీంకోర్టులో వీళ్ళు వేసినటువంటి పిల్ ప్రకారం ఇప్పటికీ చాలామందిని సెక్షన్ 66A కింద బుక్ చేస్తున్నారు పోలీసులు. మనమందరం కూడా వార్తల్లో చూస్తున్నాం. మన రాష్ట్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎవరైతే సోషల్ మీడియాలో అఫెన్సివ్గా మెసేజెస్ పెడతారో, ఎవరైనా లీడర్ని తిడుతూ మెసేజెస్ పెడతారో, లేదా ఒక కార్టూన్ వేస్తారో, ఎవరినో కించపరుస్తూ కార్టూన్స్ వేస్తారో, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. బట్ ఇలా అరెస్ట్ చేయడం తప్పు. ఎందుకు? ఆ చట్టంలోని సెక్షన్ని, ఐటీ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్ని ఆల్రెడీ సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఎందువల్ల? ఈ సెక్షన్ ద్వారా చాలామంది యొక్క ఫండమెంటల్ రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, మీ అందరికీ తెలుసు, వాక్ స్వాతంత్ర హక్కు భారత ప్రభుత్వంలోని, మన భారత రాజ్యాంగంలోనే పొందుపరచబడింది. వాక్ స్వాతంత్రం, భావ వ్యక్తీకరణ, సో రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. కానీ సెక్షన్ 66A ద్వారా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, పోలీసులు అనవసరంగా అందరి యొక్క వాక్ స్వాతంత్ర హక్కును హరిస్తూ అరెస్టులు చేస్తున్నారు అన్నటువంటి ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఈ సెక్షన్ని కొట్టివేసింది. ఎయిర్లైన్ ఆఫ్ ద ఇయర్ 2021. ఎయిర్లైన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ 2021 సంవత్సరానికి కొరియన్ ఎయిర్కి లభించింది. కొరియన్ ఎయిర్ అనేటువంటి ఎయిర్లైన్ ఏ దేశానికి చెందినటువంటి ఎయిర్లైన్? కొరియా అంటే మీరు సౌత్ కొరియా అని డిఫాల్ట్గా గుర్తుపెట్టుకోవాలి. సౌత్ కొరియాకు చెందినటువంటి కొరియన్ ఎయిర్కి ఎయిర్లైన్ ఆఫ్ ద ఇయర్ 2021 లభించింది. ఎవరిస్తారు? ఎయిర్ ట్రాన్స్పోర్ట్ వరల్డ్ సంస్థ ఈ అవార్డును ప్రదానం చేస్తుంది. అయితే ఈ అవార్డును ఏవియేషన్ ఇండస్ట్రీలో, విమానయాన రంగంలో, విమానయాన పరిశ్రమలో ఆస్కార్లా లెక్కగడతారు. ఏదైతే సినిమా రంగంలో అత్యుత్తమ అవార్డు ఉందో ప్రపంచవ్యాప్తంగా, ఏంటది? ఆస్కార్ అవార్డ్. సో ఈ అవార్డునే ఇంకో రకంగా ఏమని పిలుస్తారు? అకాడమీ అవార్డుని కూడా పిలుస్తారు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏవియేషన్ ఇండస్ట్రీలో ఆస్కార్గా ఎయిర్లైన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని పరిగణిస్తారు. అయితే మన భారతదేశ పౌర విమానయాన శాఖ మంత్రి, హూ ఇస్ ద మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆఫ్ ఇండియా? హర్దీప్ సింగ్ పురి. సౌత్ కొరియాలోని కొరియన్ ఎయిర్కి లభించింది కాబట్టి సౌత్ కొరియా గురించి మాట్లాడితే, హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ కొరియా? మూన్ జే-ఇన్. అండ్ అనంతపూర్లో ఉన్నటువంటి కియా మోటార్స్ సంస్థ కూడా సౌత్ కొరియా ఆరిజినేటింగ్గా ఉంది. అంటే సౌత్ కొరియాకు చెందినటువంటి సంస్థే కియా మోటార్స్. అనంతపూర్లో ఎస్టాబ్లిష్ చేయబడినటువంటి కియా మోటార్స్. మీ అందరికీ తెలిసే ఉంటుంది, కియా మోటార్స్ ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. INS కిల్తాన్, మనం ఇటీవల మాట్లాడుకున్నాం, భారతదేశం సౌత్ కొరియా జాయింట్ నావల్ ఎక్సర్సైజ్, ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ చేశాయని చెప్పి మాట్లాడుకున్నాం, జాయింట్ నావల్ ఎక్సర్సైజ్ చేశాయని చెప్పి మాట్లాడుకున్నాం. ఈ నావల్ ఎక్సర్సైజ్లో భాగంగా ఎక్కడ చేశాయి నావల్ ఎక్సర్సైజ్? సౌత్ కొరియా, భారతదేశం కలిసి ఈస్ట్ చైనా సీలో, తూర్పు చైనా సముద్రంలో చేశాయి. ఎందుకు చేసి ఉంటాయి ఈస్ట్ చైనా సీలో? మీ అందరికీ తెలుసు, చైనాకు చెక్ పెట్టడం కోసం భారతదేశం రకరకాల ఇండియన్ నావల్ ఓషన్ సింపోజియంలో పార్టిసిపేట్ చేయడం కానీ, ఇలాంటి నావల్ ఎక్సర్సైజ్ చేయడం కానీ, చైనాకు దగ్గర ఉన్నటువంటి, చైనాకు రైవల్గా ఉన్నటువంటి దేశాలతో. ఈ నావల్ ఎక్సర్సైజ్లో INS కిల్తాన్ భారతదేశం తరపున పార్టిసిపేట్ చేసింది. ROKS గెయిన్గామ్ ఇది కూడా సౌత్ కొరియా తరపున పార్టిసిపేట్ చేసింది. ఈ రెండు షిప్స్ కూడా పార్టిసిపేట్ చేశాయి ఈ నావల్ ఎక్సర్సైజ్లో. అండ్ ఇక్కడ ఇంకొక సౌత్ కొరియాకు చెందినటువంటి వార్త ప్రముఖంగా వార్తలో నిలుస్తుంది. ఏంటంటే, ఒక ఎగ్జిబిషన్ని కొరియన్ కల్చరల్ సెంటర్ ఇండియా వీళ్ళు న్యూఢిల్లీలో ఉంటుంది ఈ ఆర్గనైజేషన్, కొరియన్ కల్చరల్ సెంటర్ ఇండియా అనేటువంటి ఆర్గనైజేషన్. వీళ్ళు ఒక ఎగ్జిబిషన్ని, ఒక ప్రదర్శనని ఏర్పాటు చేశారు. ఏంటా ఎగ్జిబిషన్ అంటే, కొరియన్ వార్ 1950లో జరిగింది. సో కొరియన్ వార్ 1950లో జరిగింది కాబట్టి ఇప్పుడు 71st యానివర్సరీ. ఈ 71st యానివర్సరీని పురస్కరించుకొని కొరియన్ వార్కి సంబంధించినటువంటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది కొరియన్ కల్చరల్ సెంటర్ ఇండియా ఇన్ న్యూఢిల్లీ. వెరీ ఇంపార్టెంట్, ఎక్కడ ఏర్పాటు చేసింది? న్యూఢిల్లీలో ఉన్నటువంటి
కొరియన్ కల్చరల్ సెంటర్ ఇండియాలో ఏర్పాటు చేసింది. అయితే వీళ్ళు దీన్ని ఆన్లైన్గా కూడా ప్రదర్శిస్తున్నారు. ఇది ఒక ఆన్లైన్ ఎగ్జిబిషన్ కూడా. అయితే ఈ ఆన్లైన్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? కొరియన్ వార్లో భారతదేశం యొక్క పాత్ర ఏంటి అంటే, కొరియన్ వార్ అసలు ఎవరెవరికి మధ్య జరిగింది? సౌత్ కొరియాకి, నార్త్ కొరియాకి మధ్య జరిగింది. ఈ కొరియన్ వార్లో చాలామంది మరణించారు, చాలామంది గాయాల పాలయ్యారు. అయితే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, మీ అందరికీ తెలుసు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ UNSC 5 మంది పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. ఇండియా పర్మనెంట్ మెంబర్ కాదు అని కూడా మీకు తెలుసు. UNSC యొక్క రెజల్యూషన్ ప్రకారం, తీర్మానం ప్రకారం భారతదేశం నుంచి 60 పారాఫీల్డ్ అంబులెన్స్ యూనిట్, దాని పేరేంటి, 60 పారాఫీల్డ్ అంబులెన్స్ యూనిట్ అనేటువంటి ట్రూప్ వెళ్ళింది. ఇందులో దాదాపు 627 మంది మెంబర్స్ ఉన్నారు. ఈ పారాఫీల్డ్ యూనిట్లో 627 మంది మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు ఏంటంటే అక్కడ ఎవరైనా గాయపడిన వాళ్ళు ఉంటే వాళ్లకు చికిత్స చేశారు, వాళ్లకు వైద్యం అందించారు. దే ప్రొవైడెడ్ మెడికల్ సపోర్ట్ టు ద ఇంజూర్డ్ ఇన్ ద వార్. ఎవరైతే గాయపడి ఉంటారో వాళ్ళకి మెడికల్ సపోర్ట్ అందించారు. సో వీళ్ళ యొక్క కృషికి గుర్తింపుగా ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఇమేజెస్ ఏవైతే ఉంటాయో, ఆ వార్లో వీళ్ళు చేసినటువంటి సహాయానికి సంబంధించినటువంటి ఇమేజెస్ కావచ్చు, ఇలా రకరకాల ఇమేజెస్ని ఒక ఎగ్జిబిషన్లా ఏర్పాటు చేశారు, ఆన్లైన్ ఎగ్జిబిషన్గా ఏర్పాటు చేశారు. ఎవరు? కొరియన్ కల్చరల్ సెంటర్ ఇండియా. ఇక్కడ చూసారా, కొరియన్ కల్చరల్ సెంటర్ ఇండియా న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. మనం ఇందాక ఒలింపిక్స్ గురించి మాట్లాడేటప్పుడు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ IOA అని చెప్పి మాట్లాడాం. సో ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను. హూ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ IOA? మనం ఇంతకుముందు కూడా మాట్లాడాం. IOA ప్రెసిడెంట్ ఎవరు? నరీందర్ బాత్రా. నరీందర్ బాత్రా ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ IOA. నరీందర్ బాత్రా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు టోక్యోలో ఒలింపిక్స్ జరుగుతున్నాయి కాబట్టి, ఈ నెలలోనే 23 నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి IOA ప్రెసిడెంట్ ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. కాబట్టి నరీందర్ బాత్రా ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ IOA, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్. ప్రాజెక్ట్ బోల్డ్. సో ప్రాజెక్ట్ బోల్డ్ ఇటీవల వార్తల్లో ఉంది. ఏంటి ప్రాజెక్ట్ బోల్డ్ అంటే? బ్యాంబూ ఒయాసిస్ ఆన్ ల్యాండ్స్ ఇన్ డ్రాట్. బ్యాంబూ ఒయాసిస్. బ్యాంబూస్ అంటే మీ అందరికీ తెలుసు వెదురు మొక్కలు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇమేజ్లో ఉన్నటువంటి బ్యాంబూ. ఈ బ్యాంబూస్ని ల్యాండ్స్ ఇన్ డ్రాట్ అంటే ఎక్కడైతే కరువు ప్రాంతంగా ఉంటుందో, నీరు తక్కువగా ఉంటుందో, నీటి ఎద్దడి ఉన్నటువంటి ప్రాంతం ఉంటుందో, వర్షాలు తక్కువగా పడేటువంటి ప్రాంతం ఉంటుందో అక్కడ బ్యాంబూస్ని నాటుతారు, ఈ వెదురు మొక్కల్ని నాటుతారు. సో ఇలా చేయడం వల్ల ఏంటి ఉపయోగం? ఈ వెదురు మొక్కలు ఎక్కడ నాటదలుచుకున్నారంటే వీళ్ళు ప్రధానంగా ట్రైబల్ విలేజెస్లో నాటదలుచుకున్నారు. ట్రైబల్ విలేజెస్లో నాటడం ద్వారా ట్రైబల్ పీపుల్ సాధారణంగా ఫారెస్ట్ ప్రొడ్యూస్ నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి ఉత్పత్తులు చేసుకుని వాటిని దగ్గరలో ఉన్నటువంటి సంతల్లో కానీ మార్కెట్లో కానీ అమ్మడం చేస్తూ ఉంటారు, ఫారెస్ట్ ప్రొడ్యూస్ని యూటిలైజ్ చేసుకుంటూ. సో మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అని కూడా అంటారు వాటిని. సో ఇలా వాళ్ళకి ఇప్పుడు ఈ వెదురు మొక్కలు నాటడం ద్వారా ఆ వెదురు మొక్కల్ని వీళ్ళు వాడుకొని వాటిని కట్ చేసుకొని దాంతో రకరకాల అల్లికలు చేయడం ద్వారా, బుట్టలు అల్లడం ద్వారా, గంపలు అల్లడం ద్వారా ఇలా రకరకాల ప్రొడక్ట్స్ని వీళ్ళు అల్లుకొని వాటిని అమ్మగలరు. సో ఇది వాళ్ళకు ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా మారేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఆ రకంగా వాళ్ళకు ఉపాధి లభించేటువంటి అవకాశం ఉంటుంది. సో అందుకోసం బ్యాంబూ ఒయాసిస్ అండ్ ల్యాండ్స్ ఇన్ డ్రాట్. ఒయాసిస్ అంటే ఎడారిలో నీరు దొరికే ప్రాంతాన్ని ఒయాసిస్ అంటారు. ఈ ఒయాసిస్ ఇప్పుడు ఇక్కడ డ్రాట్ అంటే నీరు తక్కువగా ఉన్నటువంటి ప్లేస్లో కూడా వాళ్ళకి బ్యాంబూస్ నాటడం ద్వారా ఒక ఆదాయ వనరు లభించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటిని బ్యాంబూ ఒయాసిస్ అండ్ ల్యాండ్స్ ఇన్ డ్రాట్ అని చెప్పి పిలుస్తారు. అయితే ఎక్కడ లాంచ్ చేశారు ఇవి అంటే రాజస్థాన్లోని ఉదయ్పూర్లో లాంచ్ చేశారు. వెరీ ఇంపార్టెంట్. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ప్రాజెక్ట్ బోల్డ్ ఎవరు లాంచ్ చేశారు? ఖాదీ విలేజ్ అండ్ ఇండస్ట్రీస్ కమిషన్. సో ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్. ఈ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ కూడా విలేజెస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఖాదీ ఉత్పత్తుల ద్వారా లేదా చిన్న చిన్న కుటీర పరిశ్రమల ద్వారా వాళ్ళకు ఆదాయాన్ని సమకూర్చిపెట్టడానికి, వాళ్ళకు జీవనోపాధి కల్పించడానికి శ్రమ చేస్తూ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం కానీ, ప్రాజెక్టులను నడిపించడం కానీ, రకరకాల స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయడం కానీ చేస్తుంది ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్. ఇందులో భాగంగా 5,000 శాప్లింగ్స్ అంటే మొక్కలు మీకు తెలుసు, 5,000 స్పెషల్ బ్యాంబూ స్పీసీస్ని, ముఖ్యంగా బంబూసా తుల్డా, బంబూసా పాలిమార్ఫా అనేటువంటి ఈ 2 రకాల స్పీసీస్ని నాటడం జరిగింది. 16 ఎకరాల్లో నాటడం జరిగింది.
ఎందుకు మరి డ్రాట్ నీరు తక్కువగా ఉన్న ప్లేస్లో నాటడం వల్ల లాభం ఏంటి, అవి పెరుగుతాయా అంటే బ్యాంబూని ఎంచుకోవడానికి ప్రధానమైనటువంటి కారణమే అది. బ్యాంబూ వెదురు ఏదైతే ఉందో చాలా వేగంగా పెరుగుతుంది. ఇది ఇట్ గ్రోస్ వెరీ ఫాస్ట్ అండ్ ఇట్ కెన్ బి హార్వెస్టెడ్ విత్ ఇన్ 3 years. 3 సంవత్సరాల్లో అది కోతకు వస్తుంది. దాన్ని హార్వెస్ట్ చేయొచ్చు. హార్వెస్ట్ చేసి తద్వారా వాళ్ళు రకరకాల ఉత్పత్తులను చేసుకోవడం కానీ దాన్ని అమ్ముకోవడం కానీ చేయొచ్చు. అంతేకాకుండా నీటిని ఆదా చేయొచ్చు. దీని ద్వారా నీటిని ఆదా చేయవచ్చు. ఎందుకు నీటిని ఆదా చేయొచ్చు? బ్యాంబూకి చాలా తక్కువ నీరు అవసరమవుతుంది. అంతేకాకుండా నీటి బాష్పీభవనం సాధారణంగా మొక్కల్లో వాటి యొక్క కాండం నుంచి వాటి యొక్క ఆకుల నుంచి కూడా నీరు రెస్పిరేషన్ జరుగుతూ ఉంటుంది. ఈ రెస్పిరేషన్లో భాగంగా నీరు ఆ ఆకుల నుంచి కూడా ఆవిరైపోతూ ఉంటుంది. మీరు బయాలజీలో వినుంటారు. సో ఈ వాటర్ ఎవాపరేషన్ని తగ్గించవచ్చు బ్యాంబూ ద్వారా. అందువల్లనే యారిడ్ రీజియన్స్ అంటే ఏవైతే వర్షాభావ ప్రదేశాలు ఉంటాయో, అంటే వర్షం తక్కువగా పడేటువంటి ప్రాంతాలు ఉంటాయో అక్కడ బ్యాంబూని నాటడం చాలా లాభదాయకంగా ఉంటుంది. అండ్ కేవీఐసి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు? వినయ్ కుమార్ సక్సేనా. వెరీ ఇంపార్టెంట్. వినయ్ కుమార్ సక్సేనా ఇస్ ద కేవీఐసి చైర్మన్. కేవీఐసి చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి మీరు చైర్మన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ న్యూస్ ఐటమ్కి వెళ్తే 52nd ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. భారత అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ 52వది ఎక్కడ జరుపుతున్నారు? గోవాలో. దీన్ని ఎప్పుడు జరుపుతారు? 20వ తేదీ నుంచి 28వ తేదీ నవంబర్లో జరుపుతున్నారు గోవాలో. ఈ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆసియా ఖండంలోనే అత్యంత ప్రాచీనమైనటువంటిది. దిస్ ఇస్ ద ఓల్డెస్ట్ ట్రెడిషన్. అంతేకాకుండా భారతదేశంలో అతిపెద్ద ఫిల్మ్ ఫెస్టివల్. వెరీ ఇంపార్టెంట్, గోవా ఫిల్మ్ ఫెస్టివల్. దీనికి సంబంధించి ఇప్పుడు ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు. దానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఎవరు రిలీజ్ చేశారు? మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఎవరు భారతదేశానికి? శ్రీ ప్రకాష్ జావదేకర్. మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ అంటే సమాచార మరియు ప్రసారాల శాఖ మంత్రి శ్రీ ప్రకాష్ జావదేకర్. ప్రకాష్ జావదేకర్ గారు ఎన్వైరన్మెంట్ మినిస్టర్గా కూడా ఉన్నారు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అండ్ ఇందులో భాగంగా సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ సినిమాని కూడా మొట్టమొదటిసారి లాంచ్ చేశారు. అంటే ఈ అవార్డుని మొట్టమొదటిసారి ఇప్పటి నుంచి 52nd ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్తో స్టార్ట్ చేసి ఇక నుంచి ప్రదానం చేస్తూ ఉంటారు రాబోయే ఫిల్మ్ ఫెస్టివల్స్లో కూడా. ఏంటది? సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ సినిమా. సత్యజిత్ రే గారి గురించి మీ అందరికీ తెలుసు. హీఈస్ ద మాస్టర్ ఆఫ్ ఇండియన్ సినిమా. సో ఆయన్ను మనము గౌరవించుకోవడం కోసం ఇప్పుడు బర్త్ సెంచనరీ అంటారు. అంటే ఆయన పుట్టి 100 సంవత్సరాలు అయినటువంటి కారణంగా ఇప్పుడు బర్త్ సెంచనరీ జరుపుకుంటున్నారు. సెలబ్రేషన్స్లో భాగంగా ఆయన పేరు మీద అవార్డుని కూడా లాంచ్ చేశారు. జీవితకాల పురస్కార అవార్డుని లాంచ్ చేశారు. అండ్ ఈ ఫెస్టివల్ని ఎవరెవరు కండక్ట్ చేస్తున్నారు? డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అంతేకాకుండా గోవా స్టేట్ గవర్నమెంట్ కూడా కలిసి ఈ ఫెస్టివల్ని కండక్ట్ చేస్తున్నారు. గోపాలకృష్ణ గాంధీ ఆయన ఒక గొప్ప రచయిత అండ్ ఆయన ప్రధానంగా గొప్ప దౌత్యవేత్తగా కూడా పేరు పొందాడు, డిప్లొమాట్గా కూడా పేరు పొందాడు. అలాంటి మేధావి అయినటువంటి గోపాలకృష్ణ గాంధీ గారి మీద ద 4th లయన్ ఎస్సేస్ ఫర్ గోపాలకృష్ణ గాంధీ అనేటువంటి బుక్ని ఎవరు రాశారు? వీనస్ మాధవ్ గోవిందు అండ్ శ్రీనాథ్ రాఘవన్. సో దీస్ ఆర్ ద ఆథర్స్ ఫర్ దిస్ బుక్. వరల్డ్ జునోసిస్ డే 7వ తేదీ జూలై ప్రతి సంవత్సరం వరల్డ్ జునోసిస్ డేని జరుపుకుంటారు. జునోసిస్ అంటే చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. జంతువుల నుంచి మానవులకు సంక్రమించే వ్యాధుల్ని జునోసిస్ డిసీజెస్ అంటారు. సో జునాటిక్ డిసీజెస్ అంటారు. సో ఈ వరల్డ్ జునోసిస్ డేని ఎందుకు జరుపుకుంటారు అంటే అలాంటి వ్యాధులకు సంబంధించి ఈ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో, జంతువుల నుంచి మానవులకు సంక్రమించేటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అవగాహనను అందరికీ పెంపొందించడం కోసం జరుపుకుంటారు వరల్డ్ జునోసిస్ డే. సో జునోటిక్ డిసీజ్ అంటే జంతువుల నుంచి మానవులకి కాదు, మనుషుల నుంచి జంతువులకు కూడా. సో అయితే జంతువుల నుంచి మానవులకు వచ్చేటువంటి జునోటిక్ డిసీజెస్ వల్లనే చాలా రకాలైనటువంటి మరణాలు సంభవిస్తున్నాయి. ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి కోవిడ్-19 డిసీజ్ కూడా జునోటిక్ డిసీజ్ అని చాలామంది చెప్తున్నారు. ఇటీవల సంభవించినటువంటి నిపా వైరస్ వల్ల చాలా మరణాలు సంభవించాయి. ఆ నిపా వైరస్ కూడా గబ్బిలాల నుంచి వచ్చిందని చెప్పి చాలామంది చెప్పారు. సో ఇలా ప్రపంచవ్యాప్తంగా జునోటిక్ డిసీజెస్ వల్లనే చాలామంది రోగాల బారిన పడి మరణిస్తూ ఉన్నారు. సో అందువల్ల వరల్డ్ జునోసిస్ డే వెరీ ఇంపార్టెంట్. 7th జూలై. హైయెస్ట్ రన్ స్కోరర్ ఇన్ విమెన్స్ క్రికెట్.
సో విమెన్స్ క్రికెట్లో, మహిళా క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కూడా అత్యధిక రన్స్ చేసినటువంటి, పరుగులు చేసినటువంటి మహిళగా ఎవరు పేరు పొందారు? మిథాలీ రాజ్. సో యాక్చువల్గా ఇంతకుముందు ఈ రికార్డ్ ఎవరి పేరు మీద ఉండింది అంటే ఇంగ్లాండ్ కెప్టెన్ అయినటువంటి చార్లెట్ ఎడ్వర్డ్స్. సో చార్లెట్ ఎడ్వర్డ్స్ ఈమె ఎన్ని పరుగులు చేసింది? 10,273. ఈ పరుగులను క్రాస్ చేసి విమెన్స్ క్రికెట్లో, మహిళా క్రికెట్లో అత్యధిక రన్స్ చేసినటువంటి స్కోరర్గా మిథాలీ రాజ్, మన భారత విమెన్స్ టీమ్ కెప్టెన్గా ఉన్నటువంటి మిథాలీ రాజ్ ఆ రికార్డును నెలకొల్పారు. OECD G20 ఇంక్లూజివ్ ఫ్రేమ్వర్క్ ట్యాక్స్ డీల్. OECD అంటే మీ అందరికీ తెలుసు, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ప్యారిస్, చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు OECD G20 దేశాల గురించి కూడా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. G20 OECDలు ఒక గ్లోబల్ ట్యాక్స్ డీల్. సో ఇవి ఒక ట్యాక్స్ ఫ్రేమ్వర్క్ని ఏర్పాటు చేశాయి. ఒక ఫ్రేమ్వర్క్ అంటే ఒక స్ట్రక్చర్ ఉంటుందన్నమాట. ఏ రకమైనటువంటి ట్యాక్స్ ఎలా వేయాలి, వీటిని ఆ ట్యాక్స్లో వచ్చేటువంటి ప్రాఫిట్స్ లేదా ట్యాక్స్ నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఈ MNCs ఏవైతే ఉంటాయో, మల్టీనేషనల్ కంపెనీస్, రకరకాల దేశాల్లో అవి ఆపరేట్ చేస్తూ ఉంటాయి వాళ్ళ యొక్క బిజినెసెస్ని. మరి వాటికి వచ్చినటువంటి ప్రాఫిట్లో ట్యాక్స్ వేయడాన్ని, ఆ ట్యాక్స్ నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని అన్ని దేశాలకు కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఈ రకమైనటువంటి ఒక ఫ్రేమ్వర్క్ని తయారు చేసింది OECD G20 ఇంక్లూజివ్ ఫ్రేమ్వర్క్ ట్యాక్స్ డీల్ అంటారు. ఇందులో భారతదేశం కూడా జాయిన్ అయింది. వెరీ ఇంపార్టెంట్, ఇండియా జాయిన్డ్ OECD G20 ఇంక్లూజివ్ ఫ్రేమ్వర్క్ ట్యాక్స్ డీల్. ఈ ఫ్రేమ్వర్క్ ప్రధానంగా దేన్ని బేసిస్ చేసుకొని లేదా దేన్ని టార్గెట్ చేస్తుంది అంటే బేస్ ఎరోషన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్. దీని గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. దేనికి సంబంధించినటువంటి న్యూస్లో మనం మాట్లాడుకున్నాం, గ్లోబల్ మినిమం ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, గ్లోబల్ మినిమం ట్యాక్స్ ఉండాలని చెప్పి, ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ ట్యాక్స్ మినిమం 15% ఉండాలని చెప్పి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రతిపాదించింది. OECD కూడా యాక్సెప్ట్ చేసింది. G7 దేశాలు దానికి సంబంధించినటువంటి అంగీకారాన్ని తెలిపాయని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ గ్లోబల్ మినిమం ట్యాక్స్ సంబంధించి బేస్ ఎరోషన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్ వార్తలో నిలిచింది. ఏంటి బేస్ ఎరోషన్ అంటే? ఇప్పుడు గ్లోబల్ మినిమం కార్పొరేట్ ట్యాక్స్ ఎందుకు చేయాలనుకుంటున్నారు? ట్యాక్స్ హేవెన్స్ అంటారు. ట్యాక్స్ హేవెన్స్ అయినటువంటి దేశాల ద్వారా మేము ఆరిజినేట్ అయింది, మా కంపెనీ అక్కడి నుంచి ఆపరేట్ అవుతుంది అని చెప్పి. బట్ వాళ్ళ ఉద్దేశం ఏంటి? అక్కడి నుంచి నడిపించాలన్నటువంటిది వాళ్ళ ఉద్దేశం కాదు, ట్యాక్సెస్ని తగ్గించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఆ పని చేస్తారు. అలా చేయడం ద్వారా ఏమవుతుంది? వాళ్ళకు ట్యాక్సెస్ పడవు. బట్ నిజానికి ఎక్కువ ఇన్కమ్ ఏ దేశాల నుంచి అర్న్ చేస్తుంటారు? ఇతర దేశాల నుంచి అర్న్ చేస్తుంటారు. ఇప్పుడు ఉదాహరణకు సింగపూర్లో ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేశామని చెప్తారు. ఇండియాలో ఎక్కువగా దాని యొక్క ఆపరేషన్స్ ఉంటాయి. ప్రాఫిట్స్ ఏమో ఇండియాలో పొందుతూ ఉంటారు, మేమేమో సింగపూర్ కంపెనీ అని చెప్తారు. తద్వారా వాళ్ళకు ట్యాక్స్ వేయలేము. సో ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడడం కోసం కార్పొరేట్ మినిమం ట్యాక్స్ గ్లోబల్గా ఒకటి ఉండాలి ప్రపంచవ్యాప్తంగా అని చెప్పి 15% అని నిర్ణయించారు. ఈ మధ్య మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు దానికి సంబంధించి 2 పిల్లర్ ప్లాన్ను ఏర్పాటు చేసింది ఈ ఇంక్లూజివ్ ఫ్రేమ్వర్క్లో భాగంగా. ఈ 2 పిల్లర్ ప్లాన్లో ఏంటంటే, పిల్లర్ 1 మనం ఇందాక మాట్లాడుకున్నట్లే ప్రాఫిట్స్ ట్యాక్సింగ్ రైట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం. ఎందుకు? ఒక మల్టీనేషనల్ కంపెనీ అంటే చాలా దేశాల్లో ఆపరేట్ అవుతూ ఉంటుంది. మరి దానికి వచ్చేటువంటి ప్రాఫిట్స్ని ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఏ కంట్రీకి ఎంత చెందాలి, అది పిల్లర్ 1. పిల్లర్ 2 మినిమం ట్యాక్స్. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు గ్లోబల్ మినిమం ట్యాక్స్ ఒకటి ఉండాలి. సో ఈ 2 పిల్లర్స్ని 2 పిల్లర్ ప్లాన్ అంటారు. దీన్ని OECD G20 ఇంక్లూజివ్ ఫ్రేమ్వర్క్ ట్యాక్స్ డీల్గా ప్రతిపాదించారు. సో మీకు ఎగ్జామ్స్ ఇలా కూడా అడగచ్చు. 2 పిల్లర్ ప్లాన్ అనేటువంటి వర్డ్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నేను ట్రీటీ షాపింగ్ అనేటువంటి వర్డ్ కూడా యాడ్ చేశాను. ఇది కూడా ఈ మినిమం కార్పొరేట్ ట్యాక్స్కి సంబంధించి వార్తలో నిలుస్తుంది. ఈ వర్డ్ మీద మీరు క్వశ్చన్ అడిగినా కూడా ఆన్సర్ చేసేలా ఉండాలి. ట్రీటీ షాపింగ్ అంటే ఒక పర్సన్ నిజానికి 2 దేశాల మధ్య ఉన్నటువంటి ట్యాక్స్ ట్రీటీని ఎన్కాష్ చేసుకుంటాడు, అంటే ఆ బెనిఫిట్స్ని ఎన్కాష్ చేసుకుంటాడు. సో మీరు ట్యాక్స్ ట్రీటీలు అంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఒక దేశం ఇంకొక దేశంతో మేము మీతో వర్తకం చేసేటప్పుడు ఎలాంటి పన్నులు లేకుండా చేసుకుంటాము లేదా తక్కువ పన్నులతో వర్తకం చేసుకుంటాము అన్నటువంటి ట్రీటీని, ఒప్పందాన్ని ఒకదాన్ని చేసుకుంటాయి. సో ఈ ఒప్పందాన్ని అడ్వాంటేజ్గా, లాభదాయకంగా మార్చుకుంటాడు ఒక పర్సన్. కానీ ఆ పర్సన్ ఆ 2 దేశాల్లో ఏ దేశాల్లో కూడా నివాసం ఉండడు. సో ఈజ్ నాట్ ఎ రెసిడెంట్ ఆఫ్ ఎనీ ఆఫ్ దీస్ కంట్రీస్, బట్ హీ విల్ టేక్ ది బెనిఫిట్స్ ఆఫ్ ద ట్యాక్స్ ట్రీటీ బిట్వీన్ దీస్ 2 కంట్రీస్. సో ఇలాంటి యాక్టివిటీనే ట్రీటీ షాపింగ్ అంటారు. సో ట్రీటీ షాపింగ్ ఈజ్ అన్ అటెంప్ట్ బై ఎ పర్సన్
టు ఇండైరెక్ట్లీ యాక్సెస్ ద బెనిఫిట్స్ ఆఫ్ ట్యాక్స్ ట్రీటీ బిట్వీన్ టూ కంట్రీస్ విదౌట్ బీయింగ్ ఎ రెసిడెంట్ ఆఫ్ ఎనీ ఆఫ్ దోస్. ఈ రెండు దేశాల్లో ఏ దేశంలో కూడా రెసిడెంట్గా ఉండకుండా ఆ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి పన్ను ఒప్పందాన్ని తనకు లాభదాయకంగా మార్చుకోవడాన్నే ట్రీటీ షాపింగ్ అంటారు. వెరీ ఇంపార్టెంట్. సో OECD G20 ఇంక్లూజివ్ ఫ్రేమ్వర్క్ ట్యాక్స్ డీల్. స్టానిస్లాస్ లార్డ్ స్వామి. సో ఈయన్నే స్టాన్ స్వామి అంటారు. స్టాన్ స్వామి ఇటీవల మరణించారు. సో ఈయన మరణించడం వల్ల ప్రధానంగా వార్తల్లో నిలిచారు. ఎందుకు? ఈయన ఒక ట్రైబల్ రైట్స్ యాక్టివిస్ట్. సో గిరిజన తెగలకు చెందినటువంటి హక్కుల కోసం పోరాడినటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఈయన పాస్టర్ కూడా, జీసూట్ పాస్టర్ అంటారు ఈయన్ను. సో ఈయన ఒక క్రిస్టియన్ పాస్టర్గా కూడా వ్యవహరించారు. ప్రధానంగా ఈయన ఎందుకు అరెస్ట్ చేశారు అంటే భీమా కొరేగావ్ కేసులో ఈయన అరెస్ట్ చేసి జైల్లో వేశారు. మీ అందరికీ తెలుసు 2018లో భీమా కొరేగావ్ అల్లర్లు జరిగాయి. ప్రధానంగా ఈ గిరిజన తెగలకి అండ్ మరాఠీలకు మధ్య జరిగినటువంటి అల్లర్లు జరిగాయన్నమాట. ఆ కేసులో ఈయన్ని అరెస్ట్ చేశారు. ఈయన చాలా 84 years పర్సన్, చాలా ఓల్డ్ మ్యాన్ అనమాట. సో ఈయన అరెస్ట్ చేసినప్పుడు కస్టడీలోనే ఈయనకు ఆరోగ్యం క్షీణించింది. హైకోర్టు ఆర్డర్ల మేరకు ఈయన్ను ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇప్పుడు ఈయన మరణించారు. సో జ్యుడిషియల్ కస్టడీలోనే ఈయన మరణించారు కాబట్టి చాలామంది ఆందోళన చేస్తున్నారు, ప్రొటెస్టులు చేస్తున్నారు. ఈయన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఆయన యొక్క రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని మీరు కాలరాచారు. ఆయన ఎలాంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదు. కేవలం ఆయన యొక్క భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను మాత్రమే ఉపయోగించుకున్నారు అని చెప్పి చాలామంది ఆందోళన చేస్తున్నారు. అందువల్ల ఈయన ప్రధానంగా వార్తల్లో నిలిచారు, స్టాన్ స్వామి. అయితే ప్రభుత్వం ఏం చెప్తోంది? మేము ఈయన చట్టానికి వ్యతిరేకంగా కొన్ని కార్యకలాపాలు చేశాడు కాబట్టి అరెస్ట్ చేశాం, కానీ ఆయన యొక్క ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడానికి కాదు అని చెప్పి గవర్నమెంట్ చెప్తోంది. నిజాలు తెచ్చాల్సినటువంటి బాధ్యత మనది కాదు. సో స్టాన్ స్వామి ఈయన వార్తల్లో ఉన్నారు. ఈయన మరణించారు ఇటీవల భీమా కొరేగావ్ కేసులో. ఆపరేషన్ ఖుక్రీ. సో ఆపరేషన్ ఖుక్రీ, ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియన్ ఆర్మీస్ బ్రేవెస్ట్ పీస్ కీపింగ్ మిషన్. సో ఈ బుక్ని ఎవరు రాశారు? వెరీ ఇంపార్టెంట్. మేజర్ జనరల్ పూనియా అండ్ హిస్ డాటర్ దామిని పూనియా. సో మేజర్ జనరల్ పూనియా ఈయన ఆపరేషన్ ఖుక్రీలో ఫస్ట్ హ్యాండ్గా ఆయన పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తి. ఈ ఆపరేషన్ ఖుక్రీ అనేది ఏంటంటే అసలు ఇది 200 మంది ఇండియా పీస్ కీపర్స్ని, భారతదేశంకు చెందినటువంటి 200 మంది పీస్ కీపర్స్ని యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి సియర్రా లియోనే. సో ఈ సియర్రా లియోన్ అనేటువంటి ఆఫ్రికా దేశానికి ఐక్యరాజ్య సమితి పంపించింది. ఎంతమంది? 200 మంది ఇండియా పీస్ కీపర్స్ని. మీ అందరికీ తెలుసు ఐక్యరాజ్య సమితి పీస్ కీపింగ్ మిషన్. సో ఈ మిషన్లో భాగంగా పంపించింది. అక్కడ ఉన్నటువంటి రెవల్యూషనరీస్ని ఆపడం కోసం, అక్కడ రెవల్యూషనరీ యునైటెడ్ ఫ్రంట్ అనే ఒక గ్రూప్ ఉంటుంది. అది మీకు అంత ఇంపార్టెంట్ కాదు. RUF, రెవల్యూషనరీ యునైటెడ్ ఫ్రంట్. ఈ రెబల్ గ్రూప్ చేస్తున్నటువంటి యాక్టివిటీస్ని అణచడానికి ఆ సియర్రా లియోన్ ప్రభుత్వానికి సహాయం చేయడం కోసం 2000వ సంవత్సరంలో ఇన్ ద ఇయర్ ఆఫ్ 2000 అప్పుడు ఐక్యరాజ్య సమితి భారతదేశానికి చెందినటువంటి 200 మంది పీస్ కీపర్స్ని పంపించింది. సో వాళ్ళ యొక్క సాహసాలు, వాళ్ళు చేసినటువంటి యాక్టివిటీస్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు, వీటన్నిటినీ ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చారు మేజర్ జనరల్ పూనియా, అతని యొక్క కుమార్తె అయినటువంటి దామిని పూనియా. సో వెరీ ఇంపార్టెంట్. ఆపరేషన్ ఖుక్రీ రిటన్ బై మేజర్ జనరల్ పూనియా అండ్ హిస్ డాటర్ దామిని పూనియా. ఏ దేశానికి చెందినటువంటి లేదా ఏ దేశానికి పంపించారు భారతదేశానికి చెందినటువంటి పీస్ కీపర్స్ని అంటే సియర్రా లియోన్. ఇదొక ఆఫ్రికన్ కంట్రీ. చైల్డ్ సోల్జర్ రిక్రూటర్ లిస్ట్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రిలీజ్ చేసింది. సో ఆ లిస్ట్లో ఇప్పుడు పాకిస్తాన్ని అండ్ 14 ఇతర దేశాలని కూడా యాడ్ చేసింది. సో ఈ లిస్ట్ ఏం చేస్తుంది అంటే ఏ దేశాలు అయితే వాళ్ళ దేశ పరిరక్షణ కోసం లేదా ఇతర దేశాల మీద దాడి కోసం ఇలా రకరకాల మిలిటరీ యాక్టివిటీస్లో బాల సైనికులను నియమించుకుంటుందో, బాల సైనికులను పిల్లల్ని సైనికులుగా రిక్రూట్ చేసుకుంటుందో అలాంటి దేశాలు ఈ లిస్టులో ఉంటాయి. అంటే ఆ పిల్లల్ని సైనికులుగా చేర్చుకోవడంలో ప్రభుత్వాల మద్దతు కూడా ఉంటుంది. సో అలాంటి దేశాలను ఇందులో చేరుస్తుంది. సో చైల్డ్ సోల్జర్ రిక్రూటర్ లిస్ట్ అంటే
ఏ దేశం ఈ లిస్ట్ను రిలీజ్ చేసింది అనేది ఇంపార్టెంట్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. చైల్డ్ యొక్క పిల్లల యొక్క హక్కులను కాపాడేటువంటి యుఎన్ కన్వెన్షన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ చిల్డ్రన్, వెరీ ఇంపార్టెంట్. యుఎన్ కన్వెన్షన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ చిల్డ్రన్, ఈ కన్వెన్షన్ కావచ్చు లేదా ఇతరత్ర జెనీవా కన్వెన్షన్ కావచ్చు, ఇలా రకరకాల ప్రోటోకాల్స్ ఉన్నాయి, కన్వెన్షన్స్ ఉన్నాయి పిల్లల యొక్క హక్కులను పరిరక్షించడానికి. ఇవన్నీ కూడా పిల్లల్ని సోల్జర్స్గా, సైనికులుగా చేర్చుకోవడాన్ని వ్యతిరేకిస్తాయి. వెరీ ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా వ్యతిరేకిస్తాయి. సో అదేవిధంగా ఈ వ్యతిరేకతను చూపడానికే చైల్డ్ సోల్జర్ రిక్రూటర్ లిస్ట్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రిలీజ్ చేసింది. ఈ లిస్టు ప్రకారం 18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లల్ని రిక్రూట్ చేసుకున్నటువంటి ప్రభుత్వాలు లేదా దేశాల యొక్క లిస్ట్ అన్నమాట ఇది. డిస్క్రీట్ అరోరాస్ ఆఫ్ మార్స్ గ్రహంలో డిస్క్రీట్ అరోరాస్ని ఐడెంటిఫై చేసింది యునైటెడ్ అరబ్ ఎమిరాట్స్కి చెందినటువంటి హోప్ స్పేస్ క్రాఫ్ట్. సో హోప్ అనేటువంటి అంతరిక్ష నౌక ఏ దేశానికి చెందినటువంటిది? యునైటెడ్ అరబ్ ఎమిరాట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. హోప్ స్పేస్ క్రాఫ్ట్ యునైటెడ్ అరబ్ ఎమిరాట్స్ చెందినటువంటిది. ఏ గ్రహం మీద దాన్ని పంపించారు? మార్స్. సో అంగారకుడి మీదకి పంపారు. ఇది ఈ మధ్య ఇమేజెస్ని రిలీజ్ చేసింది. ఆ ఇమేజెస్ ప్రకారం అరోరాస్ ఉన్నాయి మార్స్ మీద అని చెప్పి. మీరందరూ జాగ్రఫీలో వినే ఉంటారు, నార్దర్న్ లైట్స్ లేదా అరోరా బొరియాలిస్ అని, సదర్న్ లైట్స్ లేదా అరోరా ఆస్ట్రాలిస్ అని చెప్పి. సో అంటే మన భూమి మీద, అర్త్ మీద నార్త్ పోల్ దగ్గర అరోరాస్ ఏర్పడతాయి, వాటిని అరోరా బొరియాలిస్ అంటారు. అదే సౌత్ పోల్ దగ్గర ఏర్పడేటువంటి అరోరాస్ని అరోరా ఆస్ట్రాలిస్ అంటారు. అసలు ఈ అరోరాస్ అంటే ఏంటివి? ఒక రకమైనటువంటి లైట్ అనమాట, ఒక బ్యూటిఫుల్ లైట్ కనిపిస్తుంది, డిస్ప్లే ఆఫ్ లైట్ అంటారు. సో ఇది ఎందువల్ల కనిపిస్తుంది అంటే సోలార్ నుంచి, అంటే సూర్యుడి దగ్గర నుంచి మనకు చార్జ్డ్ పార్టికల్స్ వస్తూ ఉంటాయి. ఈ చార్జ్డ్ పార్టికల్స్ అర్త్ మీద ఉన్నటువంటి ఆక్సిజన్తో, నైట్రోజన్తో కలిగేటువంటి రియాక్షన్ వల్ల ఆ బ్యూటిఫుల్ లైట్స్ ఏర్పడతాయి అన్నమాట. వీటిని నార్థన్ సైడ్ అంటే ఆర్కిటిక్ సైడ్ ఏమంటారు? అరోరా బొరియాలిస్. సదర్న్ సైడ్ అంటార్కిటికా సైడ్ ఏమంటారు? అరోరా ఆస్ట్రాలిస్. ఈ రెండు మీకు స్టాటిక్ కాన్సెప్ట్స్గా ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు మార్స్ మీద కేవలం పోల్స్ దగ్గరే కాదు, అంటే హై లాటిట్యూడ్ ఏరియాస్లో మాత్రమే కాదు, మార్స్ గ్రహం వాతావరణం మొత్తం మీద కూడా, అంటే హై లాటిట్యూడ్ ఏరియాస్లోనే కాకుండా ఇతర లాటిట్యూడ్స్లో కూడా కనిపిస్తున్నాయి ఈ అరోరాస్ అని చెప్పి. అందుకే వీటిని డిస్క్రీట్ అరోరాస్ అన్నారు. సో అంటే మార్స్ మీద ఏర్పడినటువంటి అరోరాస్కి, భూమి మీద ఉన్నటువంటి అరోరాస్కి డిఫరెన్స్ ఉందని చెప్పి చెప్తున్నారు. ఏ స్పేస్ క్రాఫ్ట్ వీటిని గుర్తించింది? హోప్ స్పేస్ క్రాఫ్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరాట్స్కి చెందినటువంటిది. ఏ గ్రహం మీద? మార్స్. వెరీ ఇంపార్టెంట్.